కర్ణాటకలో కాంట్రాక్ట్ పనుల్లో 4% ముస్లింలకు రిజర్వేషన్లట. కాంట్రాక్ట్ అంటే ఎవరు తక్కువ కోటేస్తే వాళ్ళకి ఇస్తారు. ముస్లింలకు 4% కాంట్రాక్ట్ ఇది. నిన్నగాక మొన్న 1500 ఎకరాలు భూములు రైతులకు సంబంధించినవి వక్ఫ్ బోర్డు కింద చేయాలని అక్కడ మైనార్టీ శాఖ మంత్రి వక్ఫ్ బోర్డును ఆదేశిస్తే కొన్ని తరాలుగా వీళ్ళ మతం కూడా పుట్టక ముందు నుంచి తరాలుగా ఉన్నటువంటి భూములన్నింటినీ వక్ఫ్ బోర్డు భూములని చేస్తే కోర్టు సీరియస్ అయితే అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే దాని నుంచి వక్ఫ్ బోర్డు వాళ్ళు భయపడి పక్కకు వేయరు. బీజేపీ వాళ్ళు ధర్నాలు చేసి ప్రజల్ని సమీకరిస్తే భయపడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో. ఇవాళ ప్రజలు మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? 4% కాంట్రాక్టర్లు 4% కర్ణాటకలో ఇస్తారంట. ఇవాళ ఏ ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో హిందువులుగా బతకడానికి భయపడాల్సినటువంటి రోజులు ఉన్నాయి. మరి ఇంకా ఆలోచన చేయకపోతే ఎస్ 100% హిందువుల గురించి మాట్లాడితే వాడిని మతోన్మాదని, వాడిని మతవాదని, లేకపోతే వాడు RSS వాడని, వాడు ఇంకొకడని, వాడు స్వేచ్ఛాజీవి కాదని, వాడు లౌకికవాది కాదని. కానీ అదే ఇతర మతస్థుల యొక్క హక్కుల కోసం వాళ్ళ కోసం మాట్లాడితేనేమో వాడు గొప్పవాడుగా చిత్రీకరిస్తాడు. ఒకవేళ ఇతర మతస్థుల గురించి ఎవడైనా జర్నలిస్టు కథలు రాస్తే వాడు గొప్ప జర్నలిస్ట్ అవుతాడు. కానీ హిందువుల యొక్క హక్కులు, హిందువులను వంచిస్తున్నటువంటి తీరు, హిందువులు పడుతున్నటువంటి బాధల గురించి రాస్తే వాడేమో మతోన్మాద కింద చిత్రీకరించేటువంటి రోజులు ఎందుకు వచ్చినాయి? జర్నలిజంలో కూడా అట్లాంటి నీచ స్థితి ఎందుకు వచ్చింది? మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ప్రజలారా, ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. వక్ఫ్ ఆస్తులు పెరిగితే దేశానికి ముప్పు. అసలు వక్ఫ్ అనేటువంటిది ఎందుకు వచ్చింది భారతదేశంలో? ఇస్లామిక్ దేశాలు 50 పైన ఉన్నాయి కదా. పాకిస్తాన్లో వక్ఫ్ లేదు, ఆఫ్ఘనిస్తాన్లో వక్ఫ్ లేదు, లేకపోతే బంగ్లాదేశ్లో వక్ఫ్ లేదు. భారతదేశంలో వక్ఫ్ ఎందుకుంది అంటే వక్ఫ్ పేరు మీద ఇవాళ వక్ఫ్ చేతిలో ఉన్నటువంటి భూములు పాకిస్తాన్ భూభాగం కంటే ఎక్కువ ఉన్నాయి. ఇవాళ పాకిస్తాన్ భూభాగం మళ్ళీ ఇవాళ భారతదేశం విడిపోయేటువంటి కుట్ర జరుగుతుందా జరగదా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఇది ఎవరినో కించపరచడమో ఇంకెవరినో పెంచడమో కాదు. ఎందుకు ఉండాలి? రాజ్యాంగాన్ని మార్చాలి, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలి. ఈ దేశం విడిపోయిన తర్వాత ఈ రాజ్యాంగం ఎవరి కోసం? ఈ దేశం నుంచి మొఘలాయుల నుంచి మనకు స్వాతంత్రం వచ్చినాక, బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చినాక బ్రిటిషర్లది మొఘలాయులది మనం పాటించడం గొప్ప అవుతుందా, స్వేచ్ఛ అవుతుందా, లేకపోతే మన భావదారిద్ర్యం అవుతుందా? ఒకసారి ఆలోచించండి. 4% కాంట్రాక్ట్లు ఇస్తారట. ఇది కేవలం ప్రతిపాదన అంటే మీ మైండ్లో ఉంది కదా. నిన్నటిదాకా వక్ఫ్ బోర్డు భూముల్లో కర్ణాటకలో ఈ జహీరాబాద్ నుంచి మొదలు పెడితే, జహీరాబాద్ నుంచి గుల్బర్గా నుంచి మొదలు పెడితే, గుల్బర్గా బీదర్ ఆ ఏరియాలో, జహీరాబాద్లో కూడా భూములు తరతరాలుగా భూములు ఉంటాయి, వీళ్ళ పేరు మీద ఉంటాయి. వక్ఫ్ ఆస్తి అని జహీరాబాద్లో వచ్చింది. డీకేఆర్న మొన్న పోయి అక్కడ వాళ్ళ బాధలు వినొచ్చింది. వక్ఫ్ ఆస్తి ఎందుకు వచ్చింది, ఎందుకు చట్టాలు చేయలేకపోతున్నారంటే ఇది వక్ఫ్ వాళ్ళు వచ్చారు, మమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు, మేము తరాలుగా ఉన్నాం, 6 తరాలుగా 7 తరాలుగా భూములు సాగు చేసుకుంటున్నటువంటి మమ్మల్ని కూడా ఇది మీది కాదు భూమి అంటున్నారు ఇవాళకి వచ్చి అనేటువంటి మాట మాట్లాడితే ఏం చేయాలి? ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి భావదారిద్ర్యము, ఓట్ పాలిటిక్స్, అపీజ్మెంట్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా